ప్రకాశం జిల్లా దోరకొండ మండల అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం జలధార జలహారతి కార్యక్రమంపై సమీక్ష సమావేశం మండల అభివృద్ధి అధికారి వి వసంతరావు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి జోసెఫ్ కుమార్, ఇరిగేషన్ ఏసీ డి వరలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ ఎం శివరాం ప్రసాద్, గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోసెఫ్ కుమార్ మాట్లాడారు. భూగర్భ జలాలు 20 మీటర్ల లోతుకు పడిపోవడంతో దొనకొండ మండలాన్ని జలధార జలహారతి పథకం కింద పైలట్ మండలంగా ఎంపిక చేసినట్టు తెలిపారు. మండలంలో ఉన్న 46 చెరువుల పరిస్థితిని పరిశీలించి పూర్తిగా నిండని చెరువుల్ని గుర్తించి కారణాలు తెలుసుకోవాలని సూచించారు. చెరువుల్లో కంప తొలగింపు, పూడికతీత కట్టల బలోపేతం, తూముల అలుగులు మరమ్మతులు చేపట్టడం ద్వారా నీటిని సంరక్షించవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసి యంత్రాల సహాయంతో చెరువుల శుద్ధి చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి రమ్మదేవి, టీడీపీ నాయకులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, వీఆర్ఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ మండలాన్ని మా జిల్లా స్థాయి అధికారులమైనటువంటి ఎస్సీ మేడం గారు, వరలక్ష్మి మేడం గారు, అలాగే డీడీ గ్రౌండ్ వాటర్ గారు, ఈ శివరాం ప్రసాద్ గారు, మా తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు అందరం కూడా ఈరోజు ఈ మండలాన్ని విజిట్ చేసి ముఖ్యంగా ఈ జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అత్యంత అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మండలం దొనకొండ మండలం. దాదాపు యావరేజ్న 10 నుంచి 15 మీటర్ల అడుగున భూగర్భ జలాలు ఇక్కడ ఉన్నాయి. అదే ప్రకాశం జిల్లా యావరేజ్ తీసుకుంటే అది 5 మీటర్ల లోతే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. మరి దీని మీదట ఈ జలధార జలహారతి కార్యక్రమాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా, ఒక మోడల్గా ఈ దొనకొండ మండలంలో చేయడానికి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకి మేము అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ మండలానికి సంబంధించినటువంటి స్థితిగతులన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయడం జరిగింది. ఈ మండలంలో దాదాపు 46 చెరువులు ఉన్నాయి. అందులో మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ 11, 35 పిఆర్ ట్యాంక్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న చెరువులన్నీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడిన తర్వాత, మనం ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా గమనించిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ చెరువులన్నీ కూడా దాదాపుగా పూడికతో నిండి ఉన్నాయి. పూడికి కూడా కొన్ని చెరువులు 10-15 అడుగులు పూడికతో ఈ చెరువులు నిండి ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే అన్ని చెరువులు కూడా పిచ్చి కంపతోటి నిండి ఉన్నాయి. ఈ కంప ఉపాధి హామీ కూలీలతో చేయలేని పరిస్థితి. సో కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి సంఘాల నాయకులతోటి, అలాగే మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులతోటి మాట్లాడిన తర్వాత, స్థానిక అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 46 చెరువుల్లో ఒక 10 చెరువులు సంబంధించినటువంటి గ్రామస్తులు ముందుకు వచ్చారు. ప్రభుత్వం ద్వారా కానీ, ఏదైనా ఎన్జిఓ ద్వారా కానీ మా గ్రామానికి సంబంధించిన చెరువులో మిషన్ కనుక పెట్టగలిగితే ఆ మట్టిని మేము పొలాలకు కానీ, మెరకలకు కానీ ఉపయోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తద్వారా ఆ గ్రామానికి సంబంధించినటువంటి చెరువులను బాగు చేసుకోవడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పి గ్రామస్తులు, నాయకులు తెలియజేసి ఉన్నారు. సో కాబట్టి మొట్టమొదటగా ఒక 10 చెరువులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 46 చెరువుల్లో ఆ 10 చెరువులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్, ముఖ్యంగా పూడికి తీయటం, పిచ్చి కంప కొట్టడం, చెరువును శుభ్రం చేయడం, ఈ పనులన్నీ కూడా ఈ 10 చెరువుల్లో చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేసుకోబోతున్నాం. అలాగే ఇక్కడ 3 రకాల ఎన్జిఓలు పనిచేస్తున్నాయి ఈ మండలంలో. ఆ 3 రకాల జీపీఐ, ఆర్డిటి, బీఫ్, ఈ 3 రకాల ఎన్జిఓ సహకారం తీసుకొని మేము ఈ చెరువుల్ని బాగు చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోబోతున్నాం. అలాగే ఈ 10 చెరువులకి నీళ్ళు వచ్చేటటువంటి ఫీడర్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపాధి హామీ కింద వాటన్నిటిని కూడా డీసిల్టింగ్, శుభ్రం చేయడం అనేది జరుగుతుంది. ఈ 10 చెరువులు కాకుండా గొలుసుకట్టు చెరువులు, 2 రకాల గొలుసుకట్టు చెరువులు గమనించడం జరిగింది. అవి ఒక్కొక్క చెరువులో, గొలుసుకట్టు చెరువులో ఒక దాంట్లో 6 చెరువులు, ఇంకో దాంట్లో 5 చెరువులు, మొత్తం 11 చెరువులు గుర్తించడం జరిగింది. ఈ 2 రకాల క్యాస్కేడ్స్ని ఉన్న 11 చెరువులను కూడా ఫీడర్ ఛానల్స్ అన్నింటినీ కూడా డీసిల్ చేయడం, వాటికి సంబంధించినటువంటి తూముల రిపేర్లు కానీ, అలుగుల రిపేర్లు కానీ ఏమైనా ఉంటే చేయడం. సో మొత్తం 21 చెరువుల్ని మొట్టమొదటి దశలో యాక్షన్ ప్లాన్ కింద తీసుకొని వీటిని బాగు చేయడానికి ఈ జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ఒక యాక్షన్ ప్లాన్ అనేది మేము సిద్ధం చేసుకోబోతున్నాం. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ డీడీ గారి సహకారంతో మన ఉపాధి హామీ పథకంలో
రీఛార్జ్ షాప్ లేదా ఇంజెక్షన్ వెల్స్కి అవకాశం ఉంది. సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారు ఈ మండలంలో మరి భూగర్భంలోకి పర్కులేషన్ వాటర్ వర్షం నీళ్లు పర్కులేట్ అయ్యేదానికి ఇంజెక్షన్ వెల్స్ని ఎక్కడెక్కడ మనకి టెక్నికల్గా ఫీజిబుల్ ఉంటుందో ఆ పాయింట్స్ని వాళ్ళు గుర్తించి నరేగా ఫండ్స్ తోటి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆ ఇంజెక్షన్ వెల్స్ని కూడా రాబోయే 2-3 నెలల్లో వాటిని కూడా పూర్తి చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఈ విధంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది, క్రిటికల్ విలేజెస్ ఎక్కువగా ఉన్నటువంటి దొనకొండ మండలంలో జలహారతి ప్రోగ్రాం ఒక ప్రత్యేకంగా ఈ పైలట్ ప్రాజెక్ట్గా ఈ దొనకొండ మండలాన్ని కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాబోయే 2 నెలల కాలంలో 60 నుంచి 70 రోజుల కాలంలో ఈ చెరువులన్నింటినీ కూడా శుభ్రం చేసి వాటికి ఒక మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.